హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వెనకాల చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. ఇవాళ వీడియో మాత్రం భలే కలర్ఫుల్ గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కమింగ్ సీజన్ వచ్చేసి పెళ్లిళ్ళు అండి. పెళ్లిల్లో ఇప్పుడు చాలా వరకు థీమ్ వైజ్ గా డెకరేషన్ చేస్తున్నారు. అలాగే పెళ్ళే కాదండి, శ్రీమంతం కానీ, ఎంగేజ్మెంట్ కానీ, హల్దీ కానీ, రిసెప్షన్ కానీ చాలా వరకు గుర్తుండిపోయేలాగా లైఫ్ లాంగ్ థీమ్స్ తోటి సెటప్ చేసుకుంటున్నారు. అలాంటి ప్లేస్ లోనే ఇవాళ మనం ఉన్నాము. నాట్ ఓన్లీ ఎంగేజ్మెంట్, హల్దీ అట్లాంటివి కాదండి, డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఎక్కడ అనుకుంటున్నారా? మన సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్న ప్రకాష్ పార్టీ షాప్ లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం రండి. ఇవన్నీ వచ్చేసి థీమ్ వి అండి. మనం ఏంటంటే పెళ్లిలో చాలా వరకు మనం ఎంటర్ అవ్వగానే థీమ్ తో సెటప్ చేస్తారు కదండి, చాలా బాగుంటాయి. అలా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి. ఇవి వచ్చేసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, దాని తర్వాతకి వచ్చేసి బట్టలు, రింగ్స్. ఇది చూడండి ఎంత బాగుంది, సెటప్ ఎంత బాగుంది కదా. ఇలా ఎంట్రన్స్ లోనే ఇలా సెటప్ చేస్తే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది, అంత బాగుంది అనమాట. దాని తర్వాతకి వచ్చేసి ఇది పెళ్లి కూతుర్ని చేస్తారు కదండి ఫస్ట్, ఆ థీమ్ తో ఉంది. పెళ్లి కూతురు సెటప్ లో చాలా బాగుంది. బొమ్మలు మాత్రం ఎంత కళగా ఉన్నాయో తెలుసా, చాలా బాగుంది. దాని తర్వాత ఇది వచ్చేసి శ్రీమంతం దండి. శ్రీమంతం ఖచ్చితంగా శ్రీమంతం జరుగుతున్నప్పుడు ఆ పక్కన పెడతారు కదండి బొమ్మలు. చూడండి ఇది కూడా శ్రీమంతం బొమ్మ అన్నమాట. ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ అవే శ్రీమంతంవి. ఇది వచ్చేసి హల్దీ. హల్దీకి మనం చూడండి పసుపు దంచుతాం చూడండి, సేమ్ అదే సెటప్ తోటి ఎంత చక్కగా రెడీ చేశారు చూడండి, చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా అవే అండి. ఇది వచ్చేసి ఉయ్యాల ఫంక్షన్, బేబీ ఉయ్యాల, ఎంత బాగుంది చూడండి ఉయ్యాల. లోపల బేబీ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈ రిసెప్షన్ సెటప్ అండి. చూడండి రిసెప్షన్ ది కూడా ఎంత బాగుంది చూడండి. మనకు వచ్చేసి ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంది, నేను కాస్ట్ కూడా మీకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతంది, ఇంట్లో చేస్తాం చూడండి, సేమ్ అలాగే మొత్తం దేవుడు దాంతో పాటు ఇక్కడ వచ్చేసి మనకి పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్ని పెడతారు కదా, అలా చాలా బాగుంది అనమాట. అండ్ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఇంకొకటి చూపిస్తాను. అమ్మవారి బొమ్మలు కూడా చాలా ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇవి వచ్చేసి చూడండి అమ్మవారి బొమ్మలు అన్నమాట. 9 రకాలు ఉన్నాయి అన్నమాట. మనము 9 అమ్మవార్లని కొలుస్తాం కదా, అవన్నీ సెటప్ ఉందన్నమాట. మనం నవరాత్రి టైంలో పెట్టుకోవచ్చు, చాలా బాగుందండి. మొత్తం 9 అమ్మవార్లు ఉన్నాయి. అసలు అలంకరణ మాత్రం ఎంత బాగుందో తెలుసా, అమ్మవార్ల అలంకరణ మనకి సాక్షాత్తు అమ్మవారు దిగొచ్చారా అన్నట్టుగా అలంకరణ చేశారు, చాలా బాగుందండి. ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తానండి. ఇది చూడండి పీటలు అండి. మనము ఇంట్లో పెట్టుకుంటాం కదా, పూజ గదిలో పెడతాము, లేకపోతే బొమ్మల కొలువు పెట్టినప్పుడు చాలా బాగుంటాయి. అలా పీటలు ఉన్నాయి అన్నమాట. వీటికి వచ్చేసి మన ట్రెడిషనల్ ముగ్గులతో అలంకరించారు. ఇది చూడండి ఎగ్జాంపుల్ కి ఇలా పెట్టారనమాట. ఇక ఒక చిన్న దేవుడిది రూప్ పెట్టేసి ఇలా సెటప్ పెట్టారనమాట. ఇలా ఉంటుంది మనం పూజ గదిలో పెట్టుకుంటే, ఎంత బాగుంది కదండి. ఇలానే చాలా ఉన్నాయి పైన కూడా చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయి పైన కూడా. అండ్ ఇది చూడండి గోవు, మనం పూజ గదిలో కంపల్సరీ పెట్టుకుంటాం కదండి, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి 135 రూపీస్ అండి. ఎంత బాగుంది చూడండి. ఇలా చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఎన్ని హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ఉన్నాయి, చాలా బాగుంది కలెక్షన్ మాత్రం. ఎప్పటికప్పుడు వీళ్ళు ఏమంటారు, కలెక్షన్ ని మనకు ఏవైతే ట్రెండింగ్ లో వస్తున్నాయో అవన్నీ చేంజ్ చేస్తా ఉంటారన్నమాట. ప్రజెంట్ అయితే ఈ కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉందండి. ఇంకా కొన్ని చూపిస్తాను నేను. మనకి ఇంట్లో పెళ్లి అంటే చాలు చాలా హడావిడిగా ఉంటుంది, మనము అనుకున్నవి కొన్ని చేసుకోలేము. ఇలా రెడీగా ఉండేటివి కొన్ని మనం తెచ్చుకోవచ్చు. ఇది చూడండి హల్దీ, మనం తీసుకెళ్లి ఊరికి అలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మెహందీది, ఎంత బాగుంది చూడండి. సేమ్ మనకు హల్దీ అంటే హల్దీ కలర్ లోనే చేశారు, మెహందీ అంటే మెహందీ కలర్ లో చేశారు. అలాగే
వీటితో పాటు ఇది కూడా ఉంది. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువనే, 300 రూపీస్ ఓన్లీ అన్నమాట. ఇది చూడండి, హల్దీ కోసం మనము పసుపు రాస్తాం కదండి, అలా కూడా మనకు రెడీగా ఉందన్నమాట. తీసుకొచ్చి మనం పసుపు వేయడమే అన్నమాట. అంత బాగా రెడీ చేశారు. అండ్ వీటితో పాటు చాలా ఉన్నాయండి. ఇంకా ఇది చూడండి, ఇవన్నీ అన్నమాట. మన ట్రెడిషన్ కి ఏదైతే బాగా మ్యాచ్ అవుతుందో చాలా దగ్గరగా, అది కూడా చాలా న్యాచురల్ గా ఉండేలాగా ఉన్నాయి అన్నమాట. మనకి ఫొటోస్ ఇంకా పెళ్లి అంటే చాలా బాగుంటాయి కదా, ఇలాంటివి అయితే ఫొటోస్ కి ఇంకా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి. మనం దీంట్లో రింగ్స్ పెట్టి, చాలా బాగుంది కదా, ఇవ్వచ్చు అన్నమాట. ఎవరైనా రింగ్స్ తెచ్చిన వాళ్ళు ఇస్తే ఎంగేజ్మెంట్ కి మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట. మనం రెగ్యులర్ గా బాక్సులలో తీసుకొచ్చి పెడతా ఉంటాం, కానీ ఇలా పెడితే చాలా బాగుంది కదా, అట్రాక్టివ్ గా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ అండి. చూశారు కదండి, ఈ వీడియోలో వచ్చేసి థీమ్ పార్టీస్ అండ్ వీళ్ళు ఈవెంట్ ప్లానర్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇదే షాప్లో వచ్చేసి హోమ్ డెకరేషన్ ఐటమ్స్, అలాగే మనము ఫ్లవర్స్ మనం గుమ్మాల కట్టుకుంటాం కదండి, అలాంటి ఫ్లవర్స్, తోరణాలు అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రింటెడ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ క్లాత్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. వీడియోని అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చూపిస్తాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ హిట్ చేయండి. Until then, this is Veeru signing off.